రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో పరువు హత్య కలకలం సృష్టించింది. వేరే కులానికి చెందిన అమ్మాయిని ఇంటి నుంచి తీసుకెళ్లాడనే కోపంతో అమ్మాయి తండ్రి వెంకటేష్ అన్న తన అనుచరులతో కలిసి అబ్బాయి ఎర్ర చంద్రశేఖర్ అన్న ఎర్ర రాజశేఖర్ ను కిడ్నాప్ చేశాడు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట శివారులో రాజశేఖర్ ను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ నెల 12న కిడ్నాప్ జరిగిందని ఫిర్యాదు చేశామని, పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తమ కొడుకు ప్రాణాలు దక్కేవని మృతుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో పరువు హత్య కలకలం సృష్టించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. మండలం ఎల్లంపల్లి గ్రామం సమీపంలో ఉన్నటువంటి దారుణమైన ఘటన ఆలస్యంగా వెళ్ళకొచ్చిన పరిస్థితి. ఆ ప్రాంతానికి చెందిన రాజశేఖర్ ఆటో డ్రైవర్ గా పనిచేసినటువంటి తరుణంలో అక్కడ భవానీ అనే సేమ్ విలేజ్, అదే విలేజ్ సంబంధించినటువంటి దాంట్లో కూడా వాళ్ళు ప్రేమించి వివాహం చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు ఎస్సీ దళిత వర్గానికి చెందినటువంటి అబ్బాయి, అదేవిధంగా అమ్మాయి మాత్రం బీసీ యాదవ్ కులానికి చెందిన. అంటే వీళ్ళందరూ కూడా ఇద్దరు కూడా ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో తన సోదరుడైనటువంటి చంద్రశేఖర్ ఇంట్లో షెల్టర్ తీసుకోవడం జరిగింది. అంటే వీళ్ళందరూ కుటుంబ సభ్యులు ఇంట్లో పరువు పోయింది, ఓ సేమ్ విలేజ్ కావడంతో అందరూ ఇరుగు వాళ్ళు ఇబ్బంది పడుతున్నాము, సరే మాట్లాడుకుందామని అని చెప్పేసి పిలిపించడం జరిగింది. అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి చంద్రశేఖర్ ను రాజశేఖర్ ను చెప్పి రాజశేఖర్ ను పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత ఎవరైతే కుటుంబ సభ్యులు అన్న ఉన్నాడో షెల్టర్ ఇచ్చిందో అతన్ని మాట్లాడదామని తీసుకెళ్లి మహబూబ్నగర్ జిల్లా సమీపంలో నవపేట ఒక శివార్ ప్రాంతాలు తీసుకువెళ్లి దారుణంగా హత్య చేసి గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగలబెట్టిన పరిస్థితి. అయినప్పటికీ కూడా పోలీసులకు సమాచారం అందించినటువంటి స్థానికులు చెప్పడంతో ఒకసారి పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకుందని, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఒక 6-7 డేస్ నుంచి కూడా కనిపించకపోవడము అనుమానం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అంటే మిస్సింగ్ కేసు కిందనే అన్నటువంటి పరిస్థితి. పోలీసులు ఘటనా చేరుకునే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వాళ్ళకి కుటుంబ సభ్యులకు చెప్తే కుటుంబ సభ్యులు వెళ్లితే అక్కడ ఆనవాళ్ళు ఏంటి గుర్తించలేని పరిస్థితి ఉంది. అంటే మొత్తం మీద డెడ్ బాడీ ఎంత పెట్రోల్ తగలబెట్టడంతో గుర్తుపట్టలేని పరిస్థితి ఉంటే కొంచెం ఏదో చేతికి ఉన్నటువంటి కొన్ని ఆనవాళ్ళు ఏదైతే కడమ ఏదైతే వాటిని బట్టి గుర్తించామని చెప్తున్న పరిస్థితి. కానీ ఒకవేళ తననా కాదా అనేది ఇంకా క్లారిఫై కావాల్సిన పరిస్థితి. మొత్తం మీద పోస్ట్ మార్టం మహబూబ్నగర్ హాస్పిటల్లో ఉన్నారు. అది వాళ్ళు గుర్తుపడితే ఖచ్చితంగా వాళ్ళు డెడ్ బాడీ ఇస్తాం. అయినప్పుడు ఇచ్చినప్పటికీ కూడా DNA పరీక్షలు చేస్తామని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ గుర్తుపట్టలేని పరిస్థితి. అక్కడ బట్టల్లో అవన్నీ అవుతున్నావు వాటి ఆధారంగా గుర్తించే అవకాశాలు కూడా చెప్తున్నట్టు. కేవలము అన్న ప్రేమించినటువంటి వ్యక్తిని పక్కన పెట్టి అన్న షెల్టర్ ఇచ్చిన సోదరుని మాత్రమే దారుణంగా హత్య చేశారు. స్థానికంగా విలేజ్ లో కూడా ఈ 2 వర్గాలు ఏదైతున్నాయో ఇబ్బందులు గురవుతుంది. పోలీసులు ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి గొడవలు కాకుండా కూడా తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సేమ్ విలేజ్ లో పరువు హత్య అనమాట. పరువు పోయిందనే కోపంతో హత్య చేశారు తప్ప ఇంకేలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి అక్కడ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. కేవలం ఒక వర్గము అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప అట్లా దారుణంగా హత్య చేసుకుంటూ పోతే చాలా మంది జీవితాలు కూడా దుర్భరమైన పరిస్థితులు ఉంటాయి. ప్రేమించిన పాపానికి ఈ విధంగా చేయడం అని చెప్పేసి అక్కడ స్థానికులు కూడా మండిపడుతున్న పరిస్థితి. ప్రజా సంఘాలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటే అది తప్పు కాదు కదా, ఎందుకు హత్య చేశారు? ఒకవేళ మాట్లాడితే కుటుంబ సభ్యులు ఉంటే పోలీసులు ఉన్నారు, కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఇంత దారుణంగా పిలిపించి అన్నకు షెల్టర్ ఇచ్చిన పాపానికి తమ్ముడికి అన్నను చంపడం మాత్రం దుర్మార్గమైన పని చెప్పేసి అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే హత్యకు పాల్పడ్డారో వాళ్ళ అనుమానితులు ఎవరైతే ఉన్నారో అమ్మాయికి భవానికి సంబంధించిన కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నటువంటి పోలీసులు మొత్తం వారి దగ్గర నుంచి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరెవరు హత్య చేశారు, ఎంతమంది దీంట్లో హత్యలో పాల్గొన్నారు, అసలు ఎందుకోసం హత్య చేశారు, కేవలం పరువు కోసమే హత్య చేశారా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయి కోణంలో దర్యాప్తు చేస్తే ప్రాథమికంగా మాత్రము పరువు తీసింది సేమ్ విలేజ్ కావడంతోనే హత్య చేశాము అని చెప్పేసి నిందితుల నుంచి ఉన్నటువంటి సమాచారం అని పోలీసులు చెప్తున్నారు. కనుక మొత్తం పోలీసులు మాత్రం నిందితులను రేపు మాత్రం రిమాండ్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఇంకా సమాచారం రేపు రాబట్టాలి. ఇప్పుడు కేవలం 4 ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా దాంట్లో సహకరించాలని అందరి పైన కూడా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తారు. అలాగే దుర్గేష్, మృతుడి తండ్రి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టున్నారు కదా, పోలీసులు ఒకవేళ సకాలంలో స్పందించి ఉంటే తమ కొడుకు ప్రాణాలు దక్కేవని, మరి పోలీసుల వైపు నుంచి దీనిపై ఎలాంటి వివరణ ఇచ్చారు? అంటే ఆల్రెడీ వీళ్ళు పోలీసులకు గతంలో కూడా ఫిర్యాదు చేస్తారు. వాళ్ళు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి మాట్లాడతామని చెప్పి పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత కూడా అమ్మాయిని ఏదైతే ఉందో ఆమె మైనరు, మీ మీదనే ఉల్టా కేసు పెడతామని చెప్పని మృతుని యొక్క తనే చెప్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయి మైనరు, మీరు అమ్మాయిని కిడ్నాప్ చేశారు,
మీ మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి పంపించారు. అయినప్పటికీ కూడా పిల్ల ఆధార్ కార్డు అవన్నీ అమ్మాయికి సంబంధించిన ఆధార్ కార్డు అవన్నీ చెక్ చేసి ఆ మాల 19 years డిగ్రీ చదువుతున్న అమ్మాయి 16 సంవత్సరాలు ఎట్లా ఉంటుందని చెప్పి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. గతంలో కూడా పోలీసులు కూడా అటువైపే ఒకవైపే వీళ్ళు ఆలోచించారు, తమ వైపు చెప్పలేరు, న్యాయం వైపు లేరు, అన్యాయం వైపు ఉన్నారని చెప్పేసి మృతుని తండ్రి ఆరోపణ చేస్తున్నాడు. కానీ ఏది ఏమైనా కానీ వాళ్ళ పోలీసులు కనుక కౌన్సిలింగ్ ఇచ్చి 2 కుటుంబాలు కౌన్సిలింగ్ ఇచ్చి మాత్రం పంపించడం మాత్రం ఇటువంటి ఘటన జరిగేది కాదని చెప్తారు. పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించుతూనే ఇది తమ కొడుకు హత్యకు గురయ్యాడని చెప్తారు. ఒకవేళ వాళ్ళు పోలీసులు కనుక ఖచ్చితంగా పిలిచి అంటే పోలీస్ స్థాయిలో కూడా వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ ఇచ్చి కనుక ఉంటే మాట్లాడి చెప్పుంటే మాత్రం మందలు ఇచ్చుంటే మాత్రం తమ కొడుకు బ్రతికేవాడని చెప్పి కుటుంబ సభ్యుని యొక్క మృతుని కానీ చెప్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తన కొడుకును కూడా కిడ్నాప్ చేశారు, చిత్రహింస గురి చేశారు, దారుణంగా హత్య చేశారని చెప్తారు. కానీ పోలీసులు కనుక కేసు నమోదు చేసినప్పుడు కానివ్వండి, వీళ్ళు మిస్సింగ్ కేసు పెట్టినప్పుడు కానీ కిడ్నాప్ కేసు పెట్టారు. అప్పుడే కనుక పోలీసులు కనుక వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మెయిన్ గా వాళ్ళని కనుక పిలిపించి కనుక వాళ్ళ హ్యాండ్ చేస్తుంటే వాళ్ళ ట్రేస్ అవుట్ కనుక చేస్తుంటే తమ కొడుకు బ్రతికేవాడని ఒక ఆరోపణ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కానీ హత్య చేయడం మాత్రం ఒక దుర్మార్గమైన పని అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కుటుంబ సభ్యులు మాట్లాడి విలేజ్ లో ఉంటూ పెద్దవాళ్ళు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు, అందరూ ఉంటూ మాట్లాడుకొని సెట్ చేసుకుంటూ అయిపోయేదానికి పిలిపించి మాట్లాడుకున్నామని పిలిపించి దారుణంగా హత్య చేశారు అని చెప్పేసి స్థానికంగా మాత్రం ఆరోపణ చేస్తుంది. మరి లవ్ మ్యారేజ్ చేసుకోవడం అంటే చాలా మంది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. జీవనం మొత్తం మీద లైఫ్ లీడ్ బాగానే చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తాము. పెద్ద నిర్ణయించిన పెళ్లిలు కూడా చాలా కూడా చిన్న భిన్నమైన పరిస్థితులు చూస్తాం. ప్రేమించినటువంటి సంబంధాలు కూడా చాలా మంది కూడా మంచిగానే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. కానీ వీళ్ళను పరువు కోసము అంత పెద్ద కొడుకును పోగొట్టుకున్నారని చెప్పి తండ్రి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎవరైతే హత్యకు పాల్పడ్డారో వాళ్ళపైన కూడా కఠినంగా వ్యవహరించాలి, కఠిన చర్య తీసుకోవాలి. నెక్స్ట్ భవిష్యత్తు ఇటువంటి ప్రేమించి పెళ్లి చేస్తున్న వారిపైన కూడా అఘాయిత్యాలు జరగకుండా ఇదే చివరిది కావాలని చెప్పేసి తన తండ్రి ఆరోపణ చేశారు. ఇప్పుడు పోలీసు కస్టడీలో 4 మాత్రమే ఉన్నారు. ఇంకా ఎవరున్నారు, ఇంకా ఎంతమంది పరారులో ఉన్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మరికొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇదే ఘటన జరిగిందో పోలీసులు నిర్లక్ష్యం అని చెప్పేసి మృతుని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. మరి అలాగే ఈ అపహరణకు సంబంధించిన సీసీటీవీలు కానీ లేకపోతే సాక్ష్యాలు కానీ ఏమైనా పోలీసులు సేకరించారా? ఆల్రెడీ వాళ్ళు కిడ్నాప్ ఏదైతే చేశారో ఇప్పుడు నిందితులు మాత్రం పోలీసులు అదుపులో ఉన్నారు. అసలు కిడ్నాప్ చేశారు అని చెప్పి తండ్రి చెప్తున్నాడు. వాళ్ళు ఎక్కడి నుంచి పికప్ చేశారు, ఎక్కడి నుంచి తీసుకెళ్లారు అనేది కూడా ఆ పరిసర ప్రాంతాలన్నిటి సీసీ కెమెరాలు కూడా రికార్డ్స్ కూడా స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మొత్తం దర్యాప్తు చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు మహబూబ్నగర్ జిల్లా ఉన్నటువంటి నవాపేట మండలం ఏదైతే ఉందో అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా వీళ్ళు పరిశీలిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గ్రామ శివార్లో కూడా కొన్ని సీసీ కెమెరాలు ఉంటాయి. మెయిన్ టౌన్స్ ఎక్కడ ఉంటాయో ఆ టౌన్స్ దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా సీసీ కెమెరా రికార్డులు అన్నిటి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ హత్యకు బలమైన కారణం ఏంటంటే పరువు కోసం హత్య చేశారు, పరువు హత్య కూడా చేశారు కనుక పరువు హత్య కేసు కింద నమోదు చేయడం జరిగింది. కానీ ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పోలీస్ స్థాయిలో కనుక విచారిస్తే ఇంకా మరికొంతమంది పేర్లు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం కేవలం 4 అని పోలీసులు చెప్తున్నట్టు 4 మాత్రం పోలీసు అదుపులో ఉన్నారు. సీసీ కెమెరా రికార్డ్స్ అన్ని కూడా పరిశీలిస్తారు. సీసీ కెమెరా కొన్ని రికార్డ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి ఇంకా ఎక్కువ డెప్త్ లోపలికి దర్యాప్తు చేస్తామని చెప్పారు. మరి మృతదేహం ఏదైతుందో ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే గుర్తుపట్టి ఇబ్బంది కోణంలోనే ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో అమ్మాయి తరఫు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టబోతున్న ఇప్పటి తగలబెట్టడం జరిగింది. కానీ మొత్తం మీద ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. శ్రీ సత్య